నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను గౌరీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తారు. ఇక ఆయన ఫోకస్ మొత్తం ఢిల్లీ మీదే ఉంది. నెక్స్ట్ పార్టీ పగ్గాలు రాష్ట్రము లోకేష్ చేతిలోకి వస్తుంది అంటూ విపరీతమైన చర్చ జరుగుతుంది. మరి దీనిలో నిజాలు ఏంటి? అసలు నిజంగా ఈ చర్చకు కారణం ఏంటి? అసలు చంద్రబాబు ఉప ప్రధాని అవుతారు అనే మాట రావడానికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాల గురించి ఈరోజు చర్చిద్దాం. దీని మీద వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. చంద్రబాబు గారు ఉప ప్రధాని అవుతారు, లేదంటే ఉప రాష్ట్రపతి అవుతారు, రకరకాల చర్చలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఉప ప్రధాని అసలు లేని పోస్టుని చంద్రబాబు గారి కోసం ఎందుకు సృష్టిస్తారు? అసలు ఈ చర్చకి మూలం ఎక్కడి నుంచి వచ్చింది సార్? తెలుగుదేశంకి మడతడిపే కార్యక్రమం కనబడుతోంది. ఎందుకంటే అక్కడ నితీష్ కుమార్ని మడతెట్టేశారు. అవును, మడతెట్టేసి రాజ్యసభకి ఎత్తుకెళ్ళిపోయారు. ఆరోగ్యం, వల్లకాడు, వసిన పర్వతం ఏదో పెట్ట కథలు, వెర్రి వెంగళాయలు చేసి బీహార్ వాళ్ళని కథలు చెప్తున్నారు. అలాగే ఇక్కడ కూడా పెద్ద ఆయన్ని స్వాహా పచ్చడి నంచుకుంటారు చూడు, పెరుగన్నంలో నంచుకోబోతున్నారు. ఎందుకంటే అభంశుభం తెలియని ఈ లోకేష్ కనుక పగ్గాలు ఇస్తే రామారావు గారు వెన్నుపోటు ఆత్మ శాంతిస్తాయి. రెండును ఖచ్చితంగా స్ప్లిట్ గ్యారంటీ. వాళ్ళు అంత ఈజీగా గోద్రా అల్లర్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీకి, అమిత్ షాకి ఆయన పెట్టిన గడ్డి వాళ్ళకి చుక్కలు ఎలా ఉంటాయో పగటిపూట కూడా చూపించాడు ఆయన. అంత చేసిన ఇలా పిలిచి దాబాబు అని ఉప ముఖ్యమంత్రి ఇచ్చేస్తారంటే ఉప ప్రధాని. నేనంత వెర్రివెంగలైన కాదు. రాజ్నాథ్ సింగ్, నెక్స్ట్ ఒక నితిన్ గడ్కరీ ఇలాంటి టాలెస్ట్ లీడర్స్ అందులో ఉండి కూడా వాళ్ళకే దిక్కులే పక్కెళ్ళాడుకోండి అని చెప్తున్నాడు ఆయన. నరేంద్ర మోడీ నాటి హిట్లర్ ఎలా ఉంటాడో తెలియదు, కానీ ఇది ఇంప్రూవ్డ్ వెర్షన్ అయింది. అంటే డిప్లొమాటిక్ వెర్షన్ అంట. డిప్లొమాటిక్ వెర్షన్లో హిట్లర్ ఉంటే ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు ఆయన. మూడో కంటికి తెలియకుండా చిరుమందహాసంతో కుతుకులు గోయడంలో సిద్ధహస్తుడు ఆయన. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు అనే రాజకీయ ప్రస్థానం ఈయనది చూసుకుంటే బీహార్ ముఖ్యమంత్రి బీజేపీ. మనకి చిన్నప్పుడు శ్రీరామచంద్రుడు దాన్ని ఏమంటారు అశ్వమేధ యాగం చేసాడు అంటే గుర్రాన్ని ఎంత దూరం వదిలితే అంత దూరం నాదే అన్న దగ్గర ఈ బీజేపీ అశ్వమేధ యాగం చేస్తుంది. చేస్తున్న దగ్గర పావులా వాడబడుతున్న ఒక కేజ్రీవాల్ చెప్తాను అది. నెక్స్ట్ పావులా అధికారం కావాలా, నీకు మిఠాయి కావాలా బాబు, లడ్డు కావాలా బాబు అని అడిగితే ఈసారి గోతులో పడ్డ నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు నాయుడు. ఓకే, ఇంకా నితీష్ కుమార్కి ఇంకా కాళ్ళ పారాన్ని అడక మునిపే చూడు అలాగా ఎత్తేసారు. మనోడికి వెసులుబాటు ఇచ్చారు పెద్ద ఆయన కాబట్టి. ఒక 20 నెలల పైచీలకి ఆడుకోవడానికి బ్రహ్మాండంగా ఇలా చూసుకుంటూ ఉండమే తప్ప ఏటి చేయలేని నిస్సాయ స్థితిలో ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఇలా చూశాను నేను. ఈ నిస్సాయ స్థితి కన్నా ఆడ పోతే ఏదో ఆడేసుకోవచ్చు అనుకుంటున్నాడు. కానీ నాటి వెంకయ్య నాయుడు చూస్తే ఏదో టిడ్కో ఇల్లు బుడ్కో ఇల్లు కొంప ములిగితే అక్కడేమో ఈఎస్ఐ స్కామ్లో బండారు దత్తాత్రేయ అన్నప్పుడు వీళ్ళు మరీ ఘోరంగా తీసేస్తే బాగోదని వాడికి గవర్నరు, వాడికి ఉపరాష్ట్రపతి ఇచ్చారు. ఈ ధనకర్ ధర్మం అని కొత్తవాడికి ఉపరాష్ట్రపతి ఇచ్చారు. అక్కడ రాజ్యసభలో ఇంగ్లీష్, హిందీ తప్ప ఇంకోటి ఉండదు. ఇది పెద్ద ప్రాబ్లం చంద్రబాబు గారికి. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఒకవేళ ఉపరాష్ట్రపతి చేసినా సరే నువ్వు ఉప ప్రధాని ఊహించుకుంటున్నావు, అనవసరం కాదు, టైం వేస్ట్. ఎవడో వాళ్ళ తపేల ఛానల్లో ఏదో లేవనెత్తిన ఒక పనికి వాళ్ళు బుర్ర తక్కుతానని కదా నిదర్శనం. ఎందుకంటే అల్లప్పుడు అద్వానీని ఉప ప్రధాని చేసిన కాడి నుంచి చూస్తున్నాం. చరణ్ సింగ్ మన దేవిలాల్ గారు ఉప ప్రధాని ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాష్ట్రపతి అడ్డుపడిండు. అలాంటి వేట ఉండవు నాన్న, మీరు అలా బ్రహ్మానందం గారు పద్మశ్రీ పెట్టుకున్నట్టు ఇది కాన్స్టిట్యూషన్ పరంగా ఒక క్యాబినెట్ హోదా, అది అంతకన్నా ఇంకేం లేదని. ఇప్పుడు క్యాబినెట్లో తీసుకుందాం అంటే ఆల్రెడీ మన రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, అభంశుభం తెలియని లీడర్. అతనికి ఎయిర్పోర్ట్ ప్రభుత్వానికి కాదు, విమానాల ప్రభుత్వానికి కాదు, కానీ ప్రభుత్వ విమానయాన శాఖ మంత్రి దాన్ని పర్యవేక్షిస్తుంటాడు. దాన్నే కామెడీ అంటారు. సో అలాంటి క్యాబినెట్ ఏదైనా ఉందంటే చూడండి, మనకి పనికొచ్చిన ఉక్కు శాఖలు కానీ అలాంటివి మనకెవరు. ఇప్పుడు క్యాబినెట్లో తీసుకెళ్ళి ముందు ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి? ఇక్కడ నేను ఇందాక అశ్వమేధ యాగం గురించి చెప్పాను కదా. ఈ అశ్వమేధ యాగం సారాంశం ఏంటంటే ఢిల్లీ షీలా దీక్షిత్ 3 టర్మ్స్ కన్సాక్టివ్గా ఆవిడ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ఇంకా అక్కడ తిరుగులేదు అనుకుంటుంది దగ్గర, బీజేపీకి ఆటలు సాగట్లే. అప్పుడు వీళ్ళు అన్నాచార్య టీం నుంచి 3 ప్రోడక్ట్లు వచ్చాయి. ఒకడు రామ్దేవ్ బాబా గడు, ఎప్పటికీ బిల్లులు ఇవ్వడు, ఆడ ఐలాండ్లు కట్టేసుకున్నాడు. రెండోది ఆ అమ్మాయి కిరణ్ బేడి గారు, పాండిచ్చేరిలో కాంగ్రెస్ మకుటం లేకుండా ఉండేది. కాంగ్రెస్ డిఎంకే అక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్, మా మాధవరం కృష్ణారావు గారు ఉండేవారు అక్కడ, మంచి బ్రహ్మాండంగా నడిచింది. లటక్కని పెరుగులో పచ్చడి నంచినట్టు నంచేశారు అక్కడ. ఎత్తుపోయింది కిరణ్ బేడి వెళ్ళిన కాడి నుంచి కాంగ్రెస్ వాళ్ళు పాపులో మేమని పాడుకోవడం అక్కడ. ఇక్కడ మిగిలింది ఢిల్లీ
ఈ కేజ్రీవాల్కి నాలాగే లూజ్ షర్ట్ కొట్టేసి నీతి నిజాయితీకి జస్టిస్ చౌదరి అని మార్కెట్ అంతా తిప్పి మొత్తానికి కాంగ్రెస్కి మడతెట్టేశారు. ఓకే. బీజేపీ కోవర్ట్ ఎవడని ఉన్నాడంటే అది కేజ్రీవాల్. ఇప్పటికి కూడా దేశంలో ఎవరికి అర్థం కాక అది పెద్ద మేధావి అన్న దగ్గర నువ్వు జాగ్రత్త చూడు కాంగ్రెస్కి ఎలా మడతడిపోతుందో. షీలా దీక్షకి కాంగ్రెస్ మడతెట్టేశారు కదా. నెక్స్ట్ పంజాబ్కి వెళ్దాం. అక్కడ అమరేందర్ సింగ్ సిద్ధు ఇద్దరు జుట్లు పీక్కుని కొట్టుకు చర్చలా చేసి కాంగ్రెస్ ఎత్తుపోతల పథకం. అక్కడ మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. ఇప్పుడు 1, 2, 3 స్ట్రాటజీ కూడా చెప్దాం. ఇది వెస్ట్ బెంగాల్ది. 30 ఏళ్ళు పరిపాలించిన కమ్యూనిస్ట్ పార్టీలు కానీ కాంగ్రెస్ కానీ ఒక్కడు కూడా ఎంపీకి వెళ్ళి అక్కడ ఎందుకు చచ్చారో ఎవరికి అర్థం అవుతుంది అక్కడ వెస్ట్ బెంగాల్లో. కానీ ఇప్పుడు ఎవరికి తెలియకుండా సెకండ్ ప్లేస్కి ఎమర్జ్ అయిపోయింది బీజేపీ. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ 3 టర్మ్స్ ఇచ్చారు వాళ్ళకి. మంటెక్కిపోయింది అనుకో. కెన్నాలి తృణమూల్ కాంగ్రెస్ అనగానే టక్కన బీజేపీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి బాధ ఎక్కడ వచ్చిందంటే ఈ ఇటు చూసిన గుజరాత్లో మనోడు సెకండ్ ప్లేస్కి ఎమర్జ్ అయిపోయాడు. వాడు ఆమ్ ఆద్మీ పార్టీ వాడు కేజ్రీవాల్. అక్కడేంటి ఎన్నాళ్ళు భరిస్తారా బీజేపీని? ఇంకా మంటెక్కిపోయినారు అక్కడ గుజరాత్ వాళ్ళు కూడా. అక్కడ మరతడిపోతే కేజ్రీవాల్ మళ్ళీ నెత్తికెక్కేశారు కదా. అంచె దీన్ని బదనాం చేయాలి. ఇది పని అయిపోయింది. ఇంకా ఎక్స్పైరీ ప్రోడక్ట్. అశ్వమేధ యాగంలో అడ్డనంతకాలం ఇంక తిరగలేదు కదా. అడ్డుకుంటుండని అనుమానం రాగానే మనోడి మీద నువ్వు ఇప్పుడు జైలాట ఆడాలి నువ్వు అని లేని లెక్కర్ స్కీమ్ తీసుకొచ్చారు. దీన్ని ఎక్కడికి ముడెట్టారు? తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి. ఈ 2 గవర్నమెంట్లు జాగ్రత్తగా గమనించు. కేసీఆర్, అక్కడ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరూ ఏడు చెప్పారు మీరు గెలండి అక్కడ, మేము బయట నుంచి సపోర్ట్ ఇస్తాం. లేదు నువ్వు లోపలికే రావాలి. ఎందుకంటే వాళ్ళకి ఈసారి చచ్చి బతుకుతారు. రాష్ట్రపతి గారి ధర్మం అని 242 ఎన్నో ముక్కుతో మూలుగుతూ వస్తే వాళ్ళకి ఓ 10-20 తేడాలో ఉన్నారు. అంత ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వెసులుబాటు ఇవ్వదు బీజేపీకి, ఎన్డీఏ కూటమికి. రాష్ట్రపతి మనోడు కాబట్టి ఇచ్చారు. సో ఇంత టాలెంట్ ఎగనెస్ట్ గోద్రాలర్లో చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించిన తీరు చూసి రాష్ట్రపతి ఇచ్చే ఛాన్స్ ఉందా? లాంగ్వేజ్ బారికేడ్తో పక్కన పెడతారు. అక్కడ ఉపరాష్ట్రపతి ఇచ్చే ఛాన్స్ ఉందా? అందుకని ఈ కిరసనాయుడు తెలివితేటలు ఏంటంటే ఉప ప్రధాని అని బుర్రతకు రాతలు రాసి చస్తున్నాడు. ఇప్పుడు ఉప ప్రధాని అన్న దగ్గర పక్కన చెప్పండి అవసరమా? ఉప ప్రధానికి ఏమి ఇవ్వాలి? హోంశాఖ ఇవ్వాలి. ఇటు అమిత్ షా కన్నా అమిత్ షాని పక్కన కూర్చోబెట్టి నీకు ఇచ్చేస్తానంటాడే నరేంద్ర మోడీ. ఖచ్చితంగా చెప్పాలంటే ఆయనే గట్టిగా నమ్మడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరే మాకు కావాలి. ఇప్పుడు చూడు, నీకు 1 కొంటే 2 ఫ్రీ అని ఎప్పుడైనా చూసావు మార్కెట్లో? అలా నువ్వు నన్ను కనుక గెలిపిస్తే మిస్టర్ నరేంద్ర మోడీ, నీకు కాంగ్రెస్ ఇక్కడ గెలిచినా మా రేవంత్ రెడ్డి సహకారాలు నీకే ఉంటాయి అన్న డబుల్ బోనాంజాకి ఇక్కడ కాంగ్రెస్కి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ కేసీఆర్ ఎత్తిపెడాలి, పాప కవితమ్మ, అక్కడ మాగుంటోడు, నెక్స్ట్ మళ్ళీ విజయసాయిరెడ్డి రాజీనామా చేసి పక్కపోయాడు అల్లుడు అనగా క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక్కడ మాగుంటోడు పిలిచి తెలుగుదేశం జాయిన్ అయిపోయి టక్కన సీట్ ఇచ్చారు, గెలిపించుకున్నారు. ఇదేంటిది ఇంతలో లెక్కర్ స్కామ్లో వీళ్ళకి ఏ అపోదలు ఉండవా? 2 సంవత్సరాల తర్వాత తీరు కూర్చొని తాళాడని చూడు కాలగజ్జ కంకమ్మలు ఆడుకుని ఇంకా ముస్లింలు వదిలేదు పెట్టని చెప్పి వదిలేశారు. ఇప్పుడు ఏంటి లాభం? కేజ్రీవాల్ వచ్చి బోరను వచ్చుకుని ఢిల్లీ ఎలక్షన్ పోయింది. నెక్స్ట్ నేను చాలా మంచోడిని మళ్ళీ లూజ్ షర్ట్ వేసుకుని మఫ్లర్ కట్టుకుని ఊరంతా తిరిగినా ఇంకా వాళ్ళ పని అయిపోయింది. 2 టర్మ్స్ కాంకర్ చేసింది కదా బీజేపీ. ఇంకా అవసరం లేని దగ్గర వీళ్ళ దగ్గర ఎవడైతే లోపట దాసోహం అని పడేడిస్తాడో వాళ్ళే కావాలి. ఇప్పుడు ఈ అశ్వమేధ యాగంలో బీహార్ మొన్నటిదాకా ఇప్పుడు ఆర్జేడీ అనుకున్నాం, మొన్న ఈ 2 ఎలక్షన్స్ జాగ్రత్త చూడు. బీహార్ ఎలక్షన్లో ఏ సెఫాలజిస్ట్ ఎవడు ఊహించలేపాడు అన్ని సీట్లు వస్తాయని. ఎక్కడ పరకాల ప్రభాకర్కి ఎవరైనా సమాధానం ఇచ్చాడు ఇప్పటిదాకా చూడు? తెలుగుదేశం నుంచి కానీ బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి 100% స్ట్రైక్ రేట్ అని కొడతారు కదా. పవన్ కళ్యాణ్ మాట్లాడాడా? మనకాడి నుంచి వెళ్ళిపోయిన పరకాల ప్రభాకర్ నేను మాడగలని, మాది ఇలా గెలిచాం చెప్పాలి కదా. నేను బడ్జెట్లో నేను చదివి వినిపించాడు కదా, ఫేగర్ లక్షలు కోట్లు అన్నీ కలిపేసి వేలల్లో కూడా చదివించాడు కదా మనని. అలా చదివచ్చు కదా ప్రభాకర్ని కూడా, అమెక్కడే కదా పరకాల ప్రభాకర్ కూడా. మరి ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు మనలో మన మాట. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఉత్సాహం భరించలేక ఈయన కేంద్రంలోకి తీసుకెళ్ళిపోతే ఇక్కడ మీరు అన్నట్టు లోకేష్, పవన్ కళ్యాణ్ అంటే 3 ఏళ్ళలో 2 ఏళ్ళు ఒకడు పని చేస్తే పచ్చల్లో ఇప్పుడు కూర నాకు బాగోలేదు, లేదంటే నాకు పప్పు బాగోలేదు అన్నప్పుడు పెరుగులు ఏటేసుకుంటాం, ఆవకాయ నంచుకుంటారు కదా. ఆవకాయ నంచినట్టు నంచేస్తారు. ఈ జనసేన పార్టీ ఎటైనా మీరు అంటే తెలుగుదేశంలో కలిసిపోతాం, లేదా బీజేపీలతో కలిసిపోతాను. ఎందుకంటే వాళ్ళ అన్నయ్యలో డైరెక్ట్గా కలిసిపోతే జనాలు అస్సలు ఒప్పరు ఈసారి. పళ్ళు పొట్ట కొరికి దొరికినాడు అంతా ఈసారి అదే పిచ్చి పని చేస్తే. సో ఆ భయం కేట్ చేస్తాడు. ఆల్రెడీ బేగం మాటలు మాడుతుండు, చూసినావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నేనేం అంటలేదు, మీరు జాగ్రత్త గమనిస్తున్నారు లేదు అని దీర్ఘ సుమంగళి బాబా పాటలు వస్తున్నాయి. సో మెల్లిగా రాగాలు మారుతున్నప్పుడు
ఇక్కడ ఈ కూన్ రాగాలు తీసుకెళ్ళి ఏ చూన్ కడతారు? దానికి మళ్ళీ మాట లోకేష్ తింటే బీజేపీ తెలుగుదేశం చేసేస్తే ఇలాగా వివేకానంద స్టిల్ ఇచ్చి వస్తాడు నరేంద్ర మోడీ. కండిషన్స్ అప్లై. ఇక్కడ 17A కేసు రెడీగా ఉంది, పెన్ డ్రైవ్ ఒకటి రెడీగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళది చెప్తున్నాను. ఇన్ని విషయంలో గొంతు సవరించిన ఏమవుతుంది? 17A కాన్స్టిట్యూట్ ఫుల్ బెంచ్ కూర్చుంది అనుకో సుప్రీంకోర్టు. స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఏమవుతుంది? ఇక్కడ సిఐడి అనుకున్నాడు చిన్నపిల్లలు చేసి రబ్బర్ పెట్టి చేరిపిండి కేసులు కొట్టిండి మేము ఇంకా వాదించలేకపోతున్నాం అని చెప్పడానికి కాదు కదా, అది సుప్రీంకోర్టులో ఉంది. మళ్ళీ అప్పుడు లోద్రా వెళ్తాడు, ఏమీ తెలియని లోద్రాన్ని పంపిస్తారు. అబ్బదబ్బ స్టోరీలు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కన్విన్సే కాడు ఆయనకి. చంద్రబాబు గారి విషయంలో అదే అయింది. యూ వాంట్ టు గివ్ బెయిల్ ఆన్ మెర్సీ ఆర్ మెరిట్ అంటే ముందు మెరిట్స్ మీద మాట్లాడలేదు. చచ్చినట్టు మెర్సీ అంటే ఆయన వయసు అన్నీ చెప్పుకుని మరి చెట్టు కింద ప్లేటర్ని పంపించిన 3 రోజులు బెయిల్ వస్తుంది ఆయనకి. ఆ తెలివి తక్కువడు కాబట్టి అన్ని రోజులు కూర్చోబెట్టాడు ఆయన జైలు. సో ఇది ఇప్పుడు మొన్నట్టు లోకేష్ ఉదాహరణకి చేశారు అనుకో, ఊరుకుంటారా? ఇప్పుడు జస్ట్ మొన్నటి నుంచే కదా అందరినీ పిలిచి పప్పానాలు పెట్టి ఆడవాళ్ళకి చీరలు పెట్టి మీరు అతిరేత మారదులండి. బుచ్చ చౌదరి గారు ఎప్పటి నుంచి ఉన్నారండి మీరు? తాతయ్య అంటాను అంటే మనవడా అని సొంట పెక్కిస్తాడు. ఇప్పుడు వీళ్ళందరూ రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడే వెయిటింగ్, వీఆర్ వెయిటింగ్ అని. సో ఇప్పుడు గ్యారంటీగా బీజేపీలో మెర్జ్ చేయాలా వద్దా అన్నది ఒక పెద్ద ప్రశ్న కింద మిగులుతుంది. ఇప్పుడు ఫస్ట్ థింగ్ సదరన్ స్టేట్స్లో వాళ్ళు కాంకర్ చేయలేరు, తెలిసిపోయింది. తెలుగుదేశంలో శంక దింపింది అనుకో బీజేపీ 0.83, ఒక్కడ పనికొచ్చిన వాళ్ళు లేడు. ఈ పారాచూట్ వేసుకుని వాళ్ళకి గుదిబండల్లో దాపరించిన తెలుగుదేశం నుంచి పోయిన వాళ్ళందరూ కుల ప్రాతిపదిక మీద తెలుగుదేశం మెర్సీతో గెలుస్తున్న బీజేపీ అక్కడ. నువ్వు జాగ్రత్తగా గమనించుకో. ఇక్కడ నీకు మిగిలిన ఆప్షన్ ఏంటి? స్వతంత్ర ప్రతిపత్తి లేని పవన్ కళ్యాణ్ని చచ్చినా బీజేపీ వాళ్ళు నంబరు. అందులో ఎలివేషన్స్ తప్ప విషయం లేదని తెలిసిపోయింది. సో ఎలివేషన్స్కి వాళ్ళు ఎందుకు ఎంటర్టైన్ చేస్తారు? ఎలివేషన్స్ కింగే నరేంద్ర మోడీ గారు. ఆయన ముందు ఎవడైనా ఎలివేషన్స్ ఇస్తే ఎవరికైనా సీట్ సిరిగిపోద్ది. ఎలా సిరిగిపోద్ది తెలుసు కదా? తెలుసా తెలీదా? ఎలా? కేసులు కాదు, మన బండి సంజయ్ చూడు మొత్తం రాష్ట్రం అంతా కలిగి తిరిగి నన్ను మించిన వాళ్ళు లేడు బీజేపీ అంటే అన్ని దగ్గర నిద్రలేపాడు బీజేపీ అని. అలాంటి ఏం చేశారు? లాల్ బహదూర్ స్టేడియంలో ఇలా నరేంద్ర మోడీని పక్కన కూర్చోపెడితే ఇలా భుజాలు కొట్టాడు నరేంద్ర మోడీ. సభ ఏందా క్రౌడ్, ఏ రెస్పాన్స్ అని. బండి సంజయ్కి ఫుల్ స్లోగన్స్. అప్పుడు ఏదో కేంద్ర క్యాబినెట్లో ఇచ్చేస్తారు అనుకుని తీరా చూస్తే లటక్కని అధ్యక్ష పదవే పోయింది. ఇదే ట్రైదే అని ఆలోచిస్తే మనోడిని ఈ పవన్ కళ్యాణ్ అలా ఢిల్లీ ఎలక్షన్కి తమిళనాడు ఇవన్నీ తిప్పారు, ఏదో తెలుగు ఓట్లు 4 వస్తాయని. బీహార్ ఎలక్షన్లో మనోడిని పెళ్ళే. నాకు అప్పుడు డౌట్ వచ్చింది ఏట్రని. అప్పుడు మనోడికి ముందు వెళ్ళాలి చూడు పవన్ కళ్యాణ్కి. నాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు మాట్లాడుతుంటారు, అమిత్ షా నరేంద్ర మోడీ నాకు డైరెక్ట్ యాక్సెస్ అని ఎన్ని చెప్పేవాడు కదా హరికథలు. నేను చూస్తే ఎస్పీజీ కమాండ్ వాళ్ళకి నచ్చట్లేదట. మీరు సీఎం అని నన్ను అరుస్తున్నారు, నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు స్లోగన్లు ఇస్తే వాళ్ళకి నచ్చట్లేదు. ఇంకా దెబ్బకి లాస్ట్కి శాటిలైట్ ఇచ్చి ఈ సీట్ సిరిగిపోయిందని ఆల్రెడీ చెప్పేశారు. ఆ దెబ్బకి బీఆర్ క్యాంపెయినింగ్ లేదు, తర్వాత ఢిల్లీతో సంబంధాలు కట్టు. మనం ఢిల్లీలో ఎన్నాళ్ళైందో చాలా యాదించుకుంటాడు మా కంచాలో చెప్పినట్టు. అలాంటి చాలా జ్ఞాపకం ఉంటాయి ఆయనకి నరేంద్ర మోడీ గారికి. అంత ఈజీగా నేను అనుకున్నట్టు మనం ఆవకాయ బిర్యానీలో అవన్నీ పండగలు చేయడం కాదు ఇక్కడ. ఆయన ఆవకాయని ఎప్పుడు నంచుకోవాలో బాగా తెలిసిన డోకులేలో అని చెప్పి ఊహించుకుంటున్నారు. ఉగాదికి ముహూర్తాలు గట్రా పెడుతున్నారని కూడా వార్తలు బాగా నడుస్తున్నాయి. ఏమో పొరపాటునో గ్రాపాటునో అంటే అయితే కూడా ఎవరో క్యాబినెట్, లేదంటే థర్డ్ ఎంపైర్ ఉపరాష్ట్రపతి. సరే, ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళిపోతారు, లోకేష్నే సీఎం చేస్తున్నారని కాసేపు అనుకుందాం. లోకేష్కి అంత నాలెడ్జ్ లేదు, చంద్రబాబు గారికి ఉన్న దానిలో ఒక 0.00 కూడా ఆ స్ట్రాటజీలు అప్లై చేయటం రాదు. అంటే అసలు లేనట్టు దానికి 1 or 2 యాడ్ చేయొచ్చు. మరి అది తెలుస్తూనే ఉంది కదా సార్. సో ఏదో కొంచెం తెలుగు కూడా ఈ మధ్య నేర్చుకునే మాట్లాడుతున్నారు ఆయన. కాదమ్మా, ఆయన పుట్టుకతోనే ఇప్పుడు రామారావు గారు మనవడే కదా మళ్ళీ అనమాట. ఆయన చెప్పిన ప్రకారం వీళ్ళందరూ తెలుగు మీడియంలో చదువుకున్న బాలకృష్ణ కూడా ఇప్పుడు తెలుగే కదా, ఆయనకి ఇంగ్లీష్ అంత అనర్గలం కాదు. ఈయనకి తెలుగు ఎందుకు రాదు? చంద్రబాబు గారు తెలుగే కదా. ఇంట్లో ఏ లాంగ్వేజ్ మాట్లాడేవారు నాకు అర్థం కాదు. ఆయనకి ఎందుకు తెలుగు రాదు ఇప్పటికీ నాకు పెద్ద ప్రశ్న కింద ఉంటుంది. జనరల్గా అలుగు కావాలంటే మనం ఫర్ ఇన్స్టెంట్ సెయింట్ జోసెఫ్స్లోనో సెయింట్ యాన్స్లోనో లేదైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదివాడు. నాకు తెలిసి ఆయన భారతీయ విద్యాభవన్లో చదివాడు. భారతీయ విద్యాభవన్లో ఇంకా మరి సెయింట్ యాన్స్ సెయింట్ ఆల్ఫోన్స్లోకి ఇంగ్లీషే కాకుండా తెలుగు కూడా ఉంటుంది కదా. జనరల్గా ఇంట్లో అమ్మ నాన్నతో తెలుగే మారుతాం కదా. దాని అమెరికా మా ఫ్రెండ్స్ పిల్లలందరూ అక్కడ అంకల్ నేను వచ్చినాను అన్నాడు. మా మంచి లేచి వాళ్ళు కూడా తెలుగు తిప్పుకున్నాం దీర్ఘాలు తీసుకుంటే ఏదో నాన్న తిప్పలు కూడా మారుతున్నారు కదా. ఈయనకి వచ్చాక ఎందుకు అంత అప్రహెన్షన్ ఉంది?
ఓ పక్క దొరబిడ్డ అంటే కాదు. పోనీ పాశ్చాత్య దేశాల్లో ఎంఎస్ చేయడానికి వెళ్ళాడు ఆయన. పోనీ ఇంజనీరింగ్ అక్కడ దాకా అయితే మరి తెలుగే కదా, ఇంటర్ దాకా ఇక్కడే కదా చదువు. ఏంటి మరి మాతృభాష మీద పట్టలేదు. పోనీ అదే వేరే సంగతి, భాష మనకు వచ్చే రాకపోతే కానీ భాష ప్రయారిటీ కాదు. ఈవెన్ మొగోళ్ళు చెవిటోళ్ళు కూడా వాళ్ళు సైకిల్ చేసి బతికేస్తున్నారు. అంచేత అది పెద్ద క్రైటీరియా కాదు నా దృష్టిలో అయితే. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయితే ఎలా, ఏ ప్రాతిపదిక? అయితే ప్రజలు రాజరిక వ్యవస్థ నా యువరాజుని పట్టాభిషిక్తం చేస్తున్నానని చెప్పడానికి ఇది ప్రజాస్వామ్యం. మంగళగిరిలో ఎమ్మెల్యే గెలిపించారు, కేబినెట్ మంత్రికి అర్హత ఇచ్చారు అన్నది. కానీ మంగళగిరిలో ముఖ్యమంత్రి అభ్యర్థి నేను నిలబట్టలే కదా. కుప్పంలో మా ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు, పులివెందులో మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే నా సంగతి నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అని చెప్పి ఇటు పక్క వచ్చి ఎక్కడో దగ్గర నన్ను ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ ఇవ్వండి సార్ ఆడుకుంటానని చెప్తే తెలుగుదేశంలో పక్క వచ్చి ఆడుకోమంటే ఆడుకుని గెలిచాడు ఆయన ఎమ్మెల్యేగా. తర్వాత కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. సో ఇప్పుడు పవన్ ఫస్ట్ లొకేషన్ అనుకుందాం, లొకేషన్ చేశారు. సో లోకేష్ ఒకవేళ పరిపాలనా దక్షత లేదు కాబట్టి ఫెయిల్ అయ్యారు అనుకోండి, తర్వాత పవన్ కళ్యాణ్ ఇంక పనిచేసుకోండి. అలా ఇంద్రసింహలో బ్రహ్మానందం కల ఇది నాదే అని పక్కడికి ఎంఎస్ నారాయణకి అందరికి మరి పవన్ కళ్యాణ్ కూడా సాటిస్ఫై చేయాలి కదా. సాటిస్ఫై చేయండి. నువ్వు పచ్చడి వేస్తాను ఎవడో ఊహించుకుంటాడు పెరుగన్నంలోకి. పచ్చడేస్తారు, బనానా వేస్తారు, మామిడికాయ వేస్తారు కదమ్మా. లాస్ట్కి మామిడికాయ తొక్కేస్తారని ఊహిస్తారు. ఫస్ట్ కూర బాగుంటుంది దాంట్లో నంచుకోవడానికి, లేకపోతే నువ్వు శుభ్రంగా కొబ్బరికాయ పచ్చడి చేస్తే తినడానికి ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవుద్దా, ఊరకాయ తెస్తామని ఉంటుందా? నువ్వు ఊరకాయ సడన్గా సీన్లో తీసుకొచ్చి ఇది ఊరకాయ పచ్చడి ఇవాళ దీన్ని మించింది లేదు, ఎందుకంటే మన చంద్రబాబు గారు ఆవకాయ బిర్యానీ పెట్టారు కాబట్టి, అదో పండగ చేశారు కాబట్టి, అంటే అమరావతి ఆవకాయ ఏదో పెట్టారు కదా, అలాంటిది అంచేత ఆ రోజు సింబాలిక్గా అదే పెట్టారు. నువ్వు ఆవకాయ నీకు ప్రాశస్త్యం కల్పిస్తున్నావు అని. ఇవన్నీ మడత ముందే ఎట్టేస్తుంటే ఆయన ఒక్కడే అమాయకుడు కాబట్టి భరిస్తాడు. ప్రధాన తిరుమల లడ్డులో ఫస్ట్ సనాతన నువ్వు కలిబడిపోంటే కలిబడిపోయాడు. తర్వాత ఏం చేయాలో తెలియక సార్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అని బ్రహ్మానందం గల్లా పక్క తప్పుకున్నాడు. లాభం ఏంటి? నిజంగా సనాతన ధర్మంకు జరుగుతున్న అన్యాయాల మీద ఇప్పుడు మాడాలి ఆయన. ఇప్పుడు ఏడి టార్చర్ వేసి ఎత్తుకుంటారు బొగ్గుకల్లో కార్మికులు ఎక్కడ ఉన్నాడు మా సారని. సో ఈ దృష్టిలో పెట్టుకుని ఎవడి వలన ఎవడికి ఉపయోగం, ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు, ఖచ్చితంగా ఇలా పెడతావు తెలుగుదేశం. సో అలా ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కూడా నీకు మళ్ళీ చెప్తున్నానమ్మా, రామారావు గారి దగ్గర నుంచి తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు గారు కైవసం చేసుకున్నప్పుడు ఆయనకు ఒక 55 నుంచి 60 మంది కోర్ టీం ఉండేది. ఆ కోర్ టీం చంద్రబాబు నాయుడు గారికి ఇలా ఫుల్ ఇలా కవచంలో ఉండేవారు, ఈయన వాళ్ళకి కవచంలో ఉండేవాడు. అది సక్సెస్ స్టోరీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వీళ్ళు ఎవరున్నారు? అందరూ బుడంకాయలు, చిన్న చిన్న బుడ్డపిల్లలు గెలిచారు ఈసారి. అతి కష్టం మీద గెలిచిన వాళ్ళు ఈసారి నెక్స్ట్ టైం వాళ్ళకి ట్రాక్ లెంతే లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో శైలి అయిన ప్రతి ఒక్కరికి ట్రాక్ లెంత్ ఉంది చూసుకోవాలంటే. ఇవి చాలా పరిగణలోకి తీసుకోవాలి రీజనల్ పార్టీలు. ఏవి కాకుండా కనుమరుగైపోయినాయి. అస్సాం గణ పరిషత్ ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి మా పార్టీలు కనుమరుగైపోయినాయి. శాసించే స్థాయి నుంచి కనుమరుగైపోయే స్థాయికి వచ్చాయి. ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్థానం గ్రాఫ్ ఇలా వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ డౌన్ఫాలా అనిపిస్తే ప్రశ్నోత్తరాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో ఈ విధమైన స్ట్రాటజీ అప్లై చేసి ఇక్కడ మిగతా ఏ ప్రాంతీయ పార్టీ లేకుండా బీజేపీ మాత్రమే ఉండాలి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకొని నిలబడితే ఆయన పార్టీ లేదంటే బీజేపీ ప్రత్యామ్నాయం, ఇది తప్ప ఇంకేది ఉండకూడదు అనే స్ట్రాటజీ అదే. 1, 2, 3 స్ట్రాటజీ అదేనమ్మా. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మా విశ్లేషణ ఎప్పుడు నేను 1, 2, 3 స్ట్రాటజీ వెస్ట్ బెంగాల్తో కంపేర్ చేసే చెప్తూ ఉంటాను. రీజనల్ పార్టీలు అన్నిటికీ అదే ఉపద్రవం. ఓకే, కేవలం ఇప్పుడు చూడు తమిళనాడులో ఎవరితోనైనా ఒకసారి లోపలికి వెళ్ళిపోతాం, చచ్చిపోతున్నారు అక్కడ. వాళ్ళు ఇలా బిగబట్టి ఉన్నారు, ఎవ్వడు దగ్గర రానివ్వకుండా. రానిచ్చారా చచ్చారని లెక్క. ఓకే, ఇక్కడ రాష్ట్రాల్లో ఉన్న రీజనల్ పార్టీలు అశ్వమేధ యాగాలు చేయాలి, ఈ బీజేపీ వాడిని టెరిటరీలోకి రానివ్వకుండా రాని. చనువిచ్చారా చచ్చారని లెక్క, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే, సో ఇటీవల చూసుకుంటే ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసింది, బెంగళూరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఐఏఎస్లు కలుస్తున్నారు అని. దానికి రీజన్ ఏమనుకోవాలి సార్? ఎవడు భయం వాడికి ఉంటుంది. నువ్వు ఇక్కడ దేవుళ్ళు ఆడట్లేదు ఎదమో వేసుకుని 16 సీట్లు వెళ్ళి ఏమైనా వేసుకుని పోయావు కదా మొన్న దేవుళ్ళు ఆడడానికి. అలాగే ఎవడు దేవుళ్ళు ఆడడం వాడికి ఉంటుంది. ఈ పాట అర్థం అవుదా? బ్యూరోక్రాట్స్ అని ఎంప్లాయీస్ ఇలాగ స్నిఫర్ డాగ్స్లో ఫస్ట్ స్మైల్ చేస్తారు, ఇది ఉంటుందా నెక్స్ట్ సభకు నమస్కారం అని. తర్వాత వాళ్ళ కథలకు ఉంటుంది. ఇంక నెక్స్ట్ ఈ సంవత్సరం దాటితే చూడమ్మా సహాయ నిరాకరణ చాలా వరకు స్టార్ట్ అవుతుంది ఎంప్లాయీస్లోంచి బ్యూరోక్రాట్స్లోంచి. చాలా కష్టం. రేవంత్ రెడ్డి గారు చూడు, 4 ఐఏఎస్లు ఇవ్వండి, 4 ఐపీఎస్లు ఇవ్వండి, ఎంత అర్థిస్తున్నాడు. మనకు బంగారంలో పనికొచ్చిన వాళ్ళందరినీ డీజీపీ ఆఫీసులకి జీఏడీలకి అటాచ్ చేస్తే దేనికి? ఇది వ్యక్తిగత వ్యంజంటాలు తీర్చుకోవడానికి ఈ ప్రభుత్వ స్థాపనలు. ఎవరు గమనించాలనుకుంటున్నారా?
ఈ ఈ ఫెడరల్ సిస్టంలో ఏంటంటే రిపబ్లికన్ స్టేట్స్ కింద వీటికి స్వయం ప్రతిపత్తి ఉండి కొన్ని ఇంటర్వెన్షన్స్ ఉండవు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇంటర్వెన్షన్స్ లేక సర్టన్ టైమ్స్ దే టేకెన్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్. ఇవి కుదరనప్పుడు ఉంటుంది అసలైన కథ. ఓకే, సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మీద బీజేపీ ఏం చేయాలి అనుకుంటుంది సార్? ఎలాగోలా ఈ సీదానాయి నికలాతో ఉంగ్లీ తేడా కరికా నికాలనా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రిపేర్ అయి ఉన్నారమ్మా. నీకు చెప్తున్నాను, చాలా మందికి తెలుసుకోవాల్సిన విషయం. పొరపాటున సీల్ కవర్ ముసలోళ్ళు మార్చారా అని బీజేపీ ఖచ్చితంగా ప్రస్థానం స్టార్ట్ అవుతుంది. ఈటల రాజేందర్ పార్ట్ 2. ఓకే, ఆయన ఎటు చేయాలో బెగోళ్ళు ఆడుతుండు. ఇప్పుడు నెక్స్ట్ ఈయన వస్తాడు, వచ్చి మళ్ళీ యాజ్ యూజువల్ అరుపులు కేకలు కొంత వైబ్రేషన్స్ ఉంటాయి కదా, అవి దానికోసం ప్లాన్ చేస్తున్నారు. సో ఓకే, ప్రాంతీయ పార్టీలు ఎలా అయినా నాశనం తొలగించాలి అనేది బీజేపీ ప్లాన్ అయినప్పుడు, మరి ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, అక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, తట్టుకొని నిలబడగలరా? నిలబడతారు, ఎవరైనా నిలబడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒరిజినల్గా నిలబడే సామర్థ్యం ఉంది. కానీ అలాంటిది ఎందుకు నిలబడలేదంటే మాలాంటి వాళ్ళు ఆక్రందం. ఇప్పుడు ఇంటెన్షనల్గా నీకు ఎవడో వచ్చి నీకు వెనక నుంచి చైన్లు అవుతాడని ఇంట్లో ప్రిపరేషన్స్ పెట్టి పంపించారు అనుకోమా, నువ్వు ఎంత జాగ్రత్త పడతావు? అప్పటిదాకా వేసుకొని జాకెట్ కూడా వేసుకొని చాలా పకడ్బందీగా వస్తావు, ఇక్కడ దాకా జిప్ పెట్టుకుని. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా తెలిసి కూడా జాకెట్ కూడా కోసేస్తారు, జర్కిన్ వేసినా ఇచ్చేస్తారు, ఇవన్నీ చెప్పి భయం పెడుతున్నారు అనుకో, నువ్వు ఎంత ప్రికాషనరీగా ఉంటే ఇలా పట్టుకు కూర్చుని వెళ్తావు. అవును కదా? అయినా సరే దొంగతనం ఇన్వర్టబుల్ సిచ్యువేషన్స్ డ్రైవ్ అవుతుంది ఇక్కడ. నువ్వు జాగ్రత్తగా గమనించు. సామధాన దండోపేదాలు అంటారు చూడు, అలా నయాన్నో భయాన్నో బీజేపీ ప్రభుత్వ స్థాపన కోసం ప్రజాస్వామ్యాన్ని పణంగా పెట్టేస్తున్నారు వాళ్ళు. దాంతో వ్యవస్థలతో ఇలా గేమ్ చేస్తున్నారు. ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు ఈడీ కేసు పెట్టి కవితమ్మని అరెస్ట్ చేస్తే ఏం చేయగలిగారు? తండ్రి అయ్యండి కూడా, ఒక్కగానొక్క కూతురు. ఎంత జరుగుతున్నా ఏం చేయగలిగారు? ఇప్పుడు మమతా బెనర్జీ చూస్తుంది ఎస్ఐఆర్ మీద, ఆవిడే లా వకీళ్ళు పట్టా తీసుకుని వచ్చి ఆవిడ వెళ్ళి సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేసింది. ఏమైనా వచ్చిందా ఫేవర్ ఆవిడకి? ఎంత జరుగుతున్నప్పుడు ఏం చేయగలరు ఎవరు? ఈ నిస్సహాయ స్థితిలో కేంద్ర ప్రభుత్వ, నేను ఎందుకే చెప్పాను, హిట్లర్ ఇంప్రూవ్డ్ డిప్లొమాటిక్ వెర్షన్ అంటే నరేంద్ర మోడీ. ఇది మనం తెలుసుకుంటే చాలామందికి బాగుంటుంది. ఇక్కడ లొకేషన్ చేస్తారా, చిన్నపిల్లలు ఏడుస్తుంటే పవన్ కళ్యాణ్కి చాక్లెట్ ఎలా ఇచ్చారో ఈయనకి ఉద్ధరించడానికి ముఖ్యమంత్రి చేస్తే మడతెట్టేశారని అర్థం. క్రీమ్ బిస్కెట్. క్రీమ్ బిస్కెట్ ఈజ్ నథింగ్ బట్ లోకేష్ ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయాడని ఇంట్లో వాళ్ళు సంతృప్తి చెందడానికి మాత్రం ఉపయోగపడుతుంది. బట్ తెలుగుదేశం అంతర్ధానం సద్యం. ఈ కండిషన్స్తోనే నాకు తెలిసి ఇంత సపోర్ట్ చేసి ఉంటారు వాళ్ళు. అయితే వాళ్ళు ఊహించిన 124 అవన్నీ అక్కడి నుంచి వచ్చేస్తాయి. ఆ బీఆర్ ఎలక్షన్స్ చూసిన తర్వాత నేనైతే ఇంకా విశ్లేషించడం అనవసరం, సీరియస్ చెప్తున్నా. వాళ్ళు తలుచుకుంటున్నారు, ఎత్తేస్తున్నారు ప్రభుత్వాలు, అంతే. ఇది బైబ్యాక్ అగ్రిమెంట్. నితీష్ కుమార్ స్పాన్ ఆఫ్ నో టైంలో రాజ్యసభ తీసుకుంటున్నాడు, పోతున్నాడు, ఇక్కడ ముఖ్యమంత్రి పదవి వదిలేసాడు అన్న దగ్గర ఏదైతే డెసిషన్ అయిందో ఇది కూడా అదే విధంగా. ఇది కొంచెం 45 years ఎస్టాబ్లిష్డ్ పార్టీ కాబట్టి దీనికి కొంచెం స్ట్రాటజికల్గా కొట్టారు. సో ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న టీవీకే పార్టీకి సంబంధించి విజయ్ ఇష్యూ కూడా అట్లానే అనుకోవచ్చా? గతంలో ఎప్పుడైతే బీజేపీకి సంబంధించిన నాయకుడు కామెంట్స్ చేశారో ఆ తర్వాతే వాళ్ళ ఆవిడ బయటికి రావడం, డైవర్స్కి అప్లై చేయడం, ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరూ బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇదంతా స్ట్రాటజీ ప్రకారమే, బీజేపీకి సహకరించట్లేదు కాబట్టి టీవీకేని స్టార్టింగ్లోనే ఒత్తేయాలి అనుకుంటుంది అనుకోవాలా సార్? ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఏం జరిగింది? అది జరుగుతుంది. ఇప్పుడు నీకు వాళ్ళు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకో, ఎవరో ఒక భుజాన్ని వాడతారు, షోల్డర్ నుంచి గన్స్ ఫైర్ చేస్తారు. గతంలో వైఎస్ఆర్సీపీని యూజ్ చేసిందంతా పవన్ కళ్యాణ్ ఇన్స్టిగేట్ చేయడమే కదా ఆయన చుట్టూ. ఇప్పుడు విజయ్ ఇన్స్టిగేట్ చేస్తారు పొత్తిచ్చి దగ్గర. ఓకే, సేమ్ అంతే. ఇక్కడ మీకు తెలుగు రాష్ట్రాల మీద ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. వ్యక్తిత్వ హననమే. ఓకే, ఇప్పుడు ఎవరికైనా ఆడపిల్ల విషయంలో అన్న పరిస్థితి వస్తుంది కదా, అది కేసీఆర్కి తీసుకొచ్చారు. అక్కడ ఇంటిలో ఆడవాళ్ళతోనూ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఇదే చూసుకోవాలండి. ఈ టెరిటరీలో చంద్రబాబు గారి ఫ్యామిలీలు వీటి చుట్టూ తిప్పుతున్నారు. వీళ్ళదొక ఇప్పుడు తెలుగుదేశం సంబంధించిన ఆడవాళ్ళ విషయం అయితే ఒక యాడ్ స్టిక్, పవన్ కళ్యాణ్కి సంబంధించింది అయితే ఒక యాడ్ స్టిక్, జగన్మోహన్ రెడ్డి అయితే అసలు యాడ్ స్టిక్ ఉండదు. ఇక్కడ అంతే. అయితే బీజేపీ ఇంకో జన్మెత్తిన 8 ఎలా గెలిచింది పార్లమెంట్? ₹1 తెచ్చాడు ఎప్పటికి బడ్జెట్లో. అది ఎవరు గెలిపించారు అసలు? ఎవరికైనా అర్థం అవుతుందా? ఇవన్నీ వాళ్ళ స్ట్రాటజీ, మోడస్ ఆఫ్ ఆపరెండి అంటారు దాన్ని. వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండిని రీడ్ చేయకపోతే నాకు తెలిసి కేసీఆర్ లాంటి మౌనం అదే. ఓకే, వీళ్ళు ఎట్నుంచి మడత పెడుతున్నారు, మనం దీనికి మడతకి తిరిగి మడతకాజీ ఎలా చేయాలన్న దాని మీద ఆగి ఉన్నాడు ఆయన. ఇక్కడున్న ఆర్ట్స్ని ఆయన ఓవర్కమ్ చేయడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్.